ఇంట్లో కాస్త గరిటె తిప్పగలిగేవాడు ఆడది లేదు, మొగాడు లేడిగాడ. అదో అవమానకరమైన పని కింద భావిస్తున్నాం మనం. అంతకంటే మొత్తం అందరూ ఉద్యోగాలు చేసేసి లక్షలు సంపాదించి బయట నుంచి తెప్పించుకుంటే బాగుందా? ఇప్పుడు వచ్చిన అనారోగ్యాలకి ఆసుపత్రికి బారబోస్తున్నాం మొత్తం అంతా బయటికెళ్ళి. దీనికి మార్గం ఏమిటంటే మళ్ళీ శ్రమైక జీవన సౌందర్యాన్ని మనం గుర్తించాలి. శ్రీశ్రీ ఆ మాట వాడాడు, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమన్నది లేనే లేదు అన్నాడు. నీ పనులు నువ్వు చేసుకో. ఇంట్లో మీకు అందరికీ ఒక తండ్రి వయస్సు వాడిని కాబట్టి నేను చెప్పేది అదే, మీ పనులు మీరు చేసుకోండి. మీ పని మీ అమ్మగారికి, మీ తమ్ముడికో, మీ అక్కకో, మీ నాన్నగారికో, నౌకర్లు ఉన్నా సరే చెప్పకండమ్మా, మీ పని మీరు చేసుకోండి. మీరు తిన్న పళ్ళెం మీరే తోమండి, నేను తోముతానని చెప్పండి. మీ చదువు కంటే కూడా అది చాలా ముఖ్యమైన విషయం. నన్ను అడిగితే మీ పని మీరు చేసుకోండి. ఇవాళ చదువు పేరు చెప్పి చాలా ఎగ్గొడుతున్నాం మనం. తల్లికి సాయం చేయం, తండ్రికి సాయం చేయం, మొత్తం బయటకు వచ్చేసాడు. మమ్మీ ఓకే, ఏడుగా అడుగుడ్డు ఓకే, ఎక్కడ చచ్చిపోతుంటే మమ్మీ. ఇక ముందు మమ్మీలు దొరకరమ్మా మనకి ఎక్కడ. ఇంక ముందు అమ్మ దొరకదమ్మా, మమ్మీలు దొరుకుతారు కానీ అమ్మ దొరకదు. ఇంకా ఇప్పటికే అమ్మ లేదు, మమ్మీలే ఉన్నారు ఇక్కడ.